హాయ్ అండి అందరికీ. ఇవాళ మార్నింగ్ అయితే వాటర్ వచ్చాయి. మాకు డైలీ మార్నింగ్ 7 o'clockకే వాటర్ వస్తాయి అన్నట్టు. వాటర్ వచ్చినప్పుడే ఇంకా బట్టలు మిషన్కి వేయడం, అలా ఇంకా వాటర్ పట్టడం, వంట పని అన్నీ ఒకటేసారి ఉండిపోతాయి. ఫుల్ వర్క్ ఉంటుంది వాటర్ వచ్చిన రోజు. అందులో లహాన్వికి 8:30కే స్కూల్ అయితే ఆమె వెళ్ళేసరికి ఎలాగో 9 అవుతుంది. అన్నీ మార్నింగ్ టైమే అనేవరకు ఫుల్ బిజీ అయిపోతాం అన్నట్లు. మొహం కడుక్కొని టీ తాగడానికి కూడా 10:30 ఒక్కోసారి 11 కూడా అవుతుంది. బాక్సులు కట్టి అన్నీ రెడీ చేసి పంపించేసరికి హౌస్ వైఫ్ ఉంటాం, కానీ ఇంట్లో చాలా పనులు ఉంటాయి. జాబ్కి వెళ్ళేటప్పుడే బెటర్, మార్నింగ్ తొందర పని చేసుకొని ఇంత బాక్స్ తీసుకొని వెళ్తే ఈవినింగ్ వచ్చేసేదాన్ని. ఇప్పుడైతే ఇంట్లో ఉండేసరికి ఇంట్లో అమ్మో ఎన్ని పనులా అనిపిస్తుంది అసలు. ఇంట్లో ఉంటామన్న మాటే, కానీ బయట జాబ్ చేసే వాళ్ళకన్నా ఇంట్లో వాళ్ళ పని చాలా ఉంటుంది. నాకు ఇప్పటిదాకా తెలియలేదు అసలు. నేను జాబ్ చేసేటప్పుడు నాకు ఇంత అనిపించేది కాదన్నట్లు. ఇప్పుడు ఇంట్లో ఉండేసరికి పాప స్కూల్కి వెళ్ళేసరికి ఆ బాక్స్, స్నాక్స్ బాక్స్, అది ఇది అనేసరికి చాలా డబల్ వర్క్ అనేది ఉంటుంది. అసలు మార్నింగ్ అయితే ఇంకా కొంచెం కూడా తీరిక ఉండదు. మళ్ళీ హాన్వీకి ఫ్రెష్ అప్ చేసి రెడీ చేసి పంపించేసి మళ్ళీ స్నాక్స్ బాక్స్, మా వారికి బాక్స్, వీళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళే వరకు అప్పుడు నేను మొహం కడుక్కొని కొంచెం టీ తాగే వరకు అప్పుడు వాచ్ చూసుకుంటేనేమో 10:30, 11 కావస్తుంటుంది. ఆ టైంకి మళ్ళీ స్నాక్స్ బాక్స్ రెడీ చేసి లహాన్వికి ఇచ్చేసేయాలి. అసలు హౌస్ వైఫ్ అంటాం, కానీ ఎంత బిజీ వర్క్ ఉంటుందంటే ఇంట్లో చాలా పని ఉంటుంది అసలు. ఒకవేళ పని మనిషి ఉన్నా కూడా ఇంత తీరికగా ఓపికగా చెయ్యరు అన్నట్లు. ఏదో మనం చెప్పాం కాబట్టి వాళ్ళు మొక్కుబడిగా చేస్తారు. అందుకే ఇంతకుముందు పని మనిషి ఉన్నా కూడా తీసేసాను నేను. ఎందుకో నచ్చట్లేదు అన్నట్లు. నా పని నేను చేసుకుంటేనే నాకు కొంచెం తృప్తిగా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.